వెల్కమ్ టు ఇండియా టీవీ తెలుగు న్యూస్ ఛానల్. వేములవాడలో దొంగకు దేహశుద్ధి చేసిన కాలనీ వాసులు. వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో బుధవారం రోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగను కాలనీ వాసులు చాకచక్యంగా పట్టుకుని చెట్టుకు కట్టేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేతుల గ్లౌజులు, ముఖంపై టవల్ వేసుకొని సీసీ కెమెరాకు చిక్కకుండా దొంగతనానికి ప్రయత్నించాడని సీసీ కెమెరాల ద్వారా గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. మరి దేవుని దగ్గరికి వచ్చి ఇంట్లో దిగడానికి కారణం తాయి ఉన్న మొత్తం అంటే నీకు ఇల్లు ఎట్లా తెలుసు? అడ్రస్ గుడి ఎక్కడ ఉంది, ఇది ఇల్లు ఎక్కడ ఉంది? నువ్వు ఏ ఇంట్లో దిగినావు? అంతేనా? పోలీసులు వచ్చి నాకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇంకే గ్లౌజులు వేసుకోలే? చేతిలో గ్లౌజులు చలి పెడుతుందని వేసుకున్నావా? కరెక్ట్. మాస్క్ చలి పెడుతుందని అదే అదే కొత్తది అనుకున్నాడు ఇప్పుడే. సరే ఓకే. పిల్ల దిగుతాడు మళ్ళీ వచ్చింది జిన్ పాయింట్ కాలు మార్చుకుంటే జిన్ పాయింట్ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఫుల్ కనిపిస్తుంది చూడ. చెప్పులు వేసుకోలే అలా ముఖం దగ్గర నుంచి చేసారు బుద్ధిరు కదా. మరి ఇక్కడ ఆ లైట్లు చూసా, సీసీ కెమెరా లైట్లు చూసా భయమే ఏముంది గిట్ల. ఇక్కడ వాడోళ్ళకు తెలుస్తుంది, మేము అక్కడ ఇంటికాడ ఉంటుంది. ఏం జరిగింది? అదే 12 తులాల పట్టగొలుసులను 5,000 రూపాయలు అంతకు మరిచ్చారు. అన్నీ ఎక్కడ వారేసారు. వీళ్ళు హాస్టల్కి వేరు బిడ్డ దగ్గరికి. మేము అక్కడ ఇంటికాడ ఉన్నా. నేను ఎన్ని గంటలకు జరిగింది? 12కి అట్నా, 12కి 2కి. ఈ వాడోళ్ళకు తెలుసు. ఈ వాడోళ్ళు ఫోన్ చేస్తేనే వచ్చినాం తెల్లారినాక. కాడ మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు కట్ చేసినట. మార్నింగ్ కార్ వచ్చింది. వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు, తాళం బలగొట్టిండు. వాళ్ళ ఇంట్లో నా ఐటమ్ గొలుసులు ఇట్లా తీసుకున్నాడట. ఇక్కడ నుండి పైకి ఇల్లు మీద తాళం వేసి కింద వండుకుంటారు మా వదిన వాళ్ళు. పైన పలగొట్టేసి మొత్తం ఒక ½ అన్ అవర్ అన్నీ చదువుకున్నాడు. చూసేలోపు మా వదిన కింద కెమెరాలో చూసి నాకు ఫోన్ చూసి ఆ గ్యాప్లో వచ్చే వరకు ఈయన మళ్ళీ ఇట్లా తప్పించుకొని ఈ బిల్డింగ్ల మీదకే దుంకుంటూ అటు వెళ్ళిపోయాడు. అక్కడ వేప చెట్టు కాడ దొరకబట్టి ఆ కట్టేసి పోలీసులకు ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోయారు. ఇగో ఇట్లా వచ్చి ఇక్కడ కట్ చేసిండు. ఇట్లా చక్కగా వచ్చిండు. వచ్చి ఈడ కట్ చేసిండు. ఈడ కట్ చేసి ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు అంగళైదుకి వచ్చి ఈడ కట్ చేసిండు. నేను 4కి లేచి 4కి లేచి బాత్రూమ్కి పోయేవరకు ఈ లైట్లన్నీ కట్ చేసిండు. ఎందుకు కట్ అయినా అనుకుని మళ్ళీ ఇంట్లోకి పోయి మళ్ళీ నేను దుకాణంలో కానీ బయటకు 6 పావుదాకా 6 పోయే వరకు అక్కడ అందరు నిల్చున్నారు.
అందరి నుంచి వాళ్ళు ఏమైంది అంటే ఇట్లా దొంగలు వచ్చిరని వాళ్ళు చెప్పంగానే మళ్ళీ మరి వచ్చి మా సీసీ కెమెరాలు చూసేవరకు అన్నీ కోస్తున్నాయి. ఇక అప్పుడు వచ్చి వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ వాళ్ళందరూ వచ్చిర్రు, వచ్చి వాళ్ళందరూ చూసి ఇక మళ్ళీ వాడే ఉన్నాడు ఇక్కడ కూడా.